హలో గైస్, విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన మ్యారేజ్ గురించి పెద్దగా మాట్లాడొద్దు అనుకున్నా. సో వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకెందుకు అనుకున్నా కానీ వాళ్ళు మాట్లాడేలాగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత మంచి పనులు చేస్తామంటే మాట్లాడకుండా ఎలా ఉంటుందని చెప్పండి. సో అంటే చాలామందికి రాదు కావచ్చు ఈ థాట్, అంటే అన్నదానం చేయాలని, స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని. సో వీళ్ళైతే అన్నదానం చేస్తున్నారు ఈరోజే. సో మార్చి 1న ఎక్కడెక్కడ చేస్తున్నారంటే తెలంగాణలో చింతపల్లి సాయిబాబా టెంపుల్, అండ్ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మహబూబ్ నగర్, అండ్ హరే కృష్ణ హెరిటేజ్ టెంపుల్ హైదరాబాద్, అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్ వైజాగ్, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ద్వారకా తిరుమల టెంపుల్ ఫేమస్లీ నోన్ యాజ్ చిన్న తిరుపతి ఏలూరు, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ శ్రీ కనకదుర్గ టెంపుల్ విజయవాడ, అండ్ మిగిలిన అన్ని స్టేట్లో కూడా కర్ణాటకలో కూడా శివోహన్ టెంపుల్ బెంగళూరులో. సో ఇట్లా అన్ని చోట్ల చేస్తున్నారు. కర్ణాటకలో మళ్ళీ పాడి ఇగుత్తప్ప టెంపుల్. సో ఇలాంటి టెంపుల్స్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. సో అదొక మంచిది. అంటే హాస్టల్లో ఉండి ఎవరైనా దగ్గరగా ఉన్నట్లయితే ఈ ప్లేస్లకు, సో ఎవరైనా హైదరాబాద్లో ముఖ్యంగా నియర్ బై ఎవరైనా హాస్టల్ రోడ్స్ ఉంటే ఒకరోజు హాస్టల్ ఫుడ్ నుంచి తప్పించుకోవచ్చు, ఒక పూట అట్లీస్ట్. అండ్ స్వీట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారంట హైదరాబాదు, కరీంనగర్, మహబూబ్ నగర్, అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తున్నారు. వైజాగ్, విజయవాడ, పుట్టపర్తి, సో ఢిల్లీ, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో సో వాళ్ళైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మెయిన్లీ మన తెలుగు రాష్ట్రాల గురించి చెప్తున్నాను, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి. అండ్ రణబలిలో ఆ సాంగు, ఏందయ్య స్వామి సాంగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే పెళ్ళి తర్వాత ఆ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే ఆ సీన్స్ ఉంటాయో అవన్నీ మనం వీడియోలో చూడలేకపోయినామో ఈ సాంగ్లో మనకు కనిపించబోతున్నాయి. సో ప్రోమోనే రిలీజ్ అయింది, 1 నిమిషం 25 సెకండ్లు ఎంతో ఉంది. సో ప్రోమో చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అండ్ వీళ్ళని పొగడకుండా ఉండలేకపోతున్నా. సో చాలామంది సెలబ్రిటీలు చేయాలనుకుంటారు ఫుడ్ డొనేషన్, చాలామంది. ఈవెన్ ప్రభాస్ ఉన్నా కూడా, సో వాళ్ళ కృష్ణంరాజు గారు చనిపోయినప్పుడు సో ఆయన అన్నదానం చేశారు. వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, సో ఎంతమంది వస్తే అంతమందికి ఫుడ్ డొనేషన్ చేశారు. ఇలాంటి థాట్స్ రావడం చాలామంది అరుదుగా చూస్తుంటాం. సో వాళ్ళే సెలబ్రేట్ చేసుకోవడం, ఓన్లీ సెలబ్రిటీలనే పిలవడం, అండ్ వీళ్ళ మ్యారేజ్ కూడా సెలబ్రిటీని ఓన్లీ పిలవకుండా అండ్ జస్ట్ రిసెప్షన్కి మాత్రమే వాళ్ళని పిలుస్తున్నారు. సో వీళ్ళు అందరితో పాటు, వాళ్ళతో పాటు ఆడియన్స్ని కూడా, అంటే ఎవరైతే ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారో వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని అన్నదానం అనే థాటు, సో ఒక మంచి ఆలోచన కాబట్టి సో ఈ వీడియో చేయాలనిపించింది. సో వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ వరకు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. అండ్ ఇంకొక విషయం మర్చిపోయినా, సో ఈ వీడియో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కొందరు హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ చెప్తా. సో విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక పిక్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్లో హైయెస్ట్ లైక్స్ ఉండే 22.9 మిలియన్ లైక్స్ ఉండే. సో ఆ రికార్డ్ని అయితే రష్మిక మందన బ్రేక్ చేసింది. సో ఆమె పోస్ట్ పెట్టిన, అంటే మ్యారేజ్ పోస్ట్ విజయ్ దేవరకొండ పెట్టింది 20 మిలియన్ ఏమో వస్తే, సో రష్మిక మందన పెట్టిన పోస్టు 25.6, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు 25.6 ఉంది. మళ్ళీ మీరు చూసేసరికి 25.78 ఉండొచ్చు. ప్రస్తుతానికైతే 25.6 ఉంది. సో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చాలామంది హట్ అవ్వచ్చు, కానీ ఇదైతే ఒక రికార్డ్ అన్నట్టు. సో ఇది రికార్డ్ అది దాని కాదు, కానీ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. సో విరాట్ కోహ్లీ రికార్డ్ని కూడా బ్రేక్ కొట్టింది రష్మిక మందన అని. బట్ అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు వరల్డ్ కప్ గెలిచింది, సో అప్పుడు అందరూ విరాట్ కోహ్లీ ఆ ఫోటో పెట్టగానే అందరూ లైకులు కొట్టారు. సో మిగిలిన ఇప్పుడు విరాట్ కోహ్లీ 274 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అటువంటిప్పుడు అంత 22 మిలియన్ లైక్స్ అయినా అని అందరూ అడగవచ్చు. సో అందరూ 274 మిలియన్స్ త్రూ అవుట్ వరల్డ్ ఉంటారు. అందులో ఆస్ట్రేలియా వాళ్ళు ఉంటారు, పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారు, మిగిలిన అన్ని దేశాల వాళ్ళు ఉంటారు. ఇండియా వరల్డ్ కప్ చేసిన కప్పు పట్టుకొని ఉంటే మన ఇండియా వాళ్ళు మాత్రమే లైక్ కొడతారు. అందులో ఇండియా వాళ్ళు ఎంతమంది ఫాలో అవుతారో తెలియదు కాబట్టి సో మనం ఎక్కువ ఊహించుకోవద్దు. అండ్ విజయ్ దేవరకొండ మ్యారేజ్ అనేది సో చాలామందికి త్రూ అవుట్ ఇండియా తెలిసింది కాబట్టి వైరల్ అయింది. సో మేబీ అండ్ అప్పటికన్నా కొంచెం ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్స్టాగ్రామ్ యూజర్స్ పెరిగిర్రేమో, ఎక్కువ మంది సో ఎక్కువ వాడుతుర్రేమో, కాబట్టి అట్లా కూడా అనుకోవచ్చు. సో అంతేగాని లైక్స్ వచ్చినాయి కదా అని చెప్పి విరాట్ కోహ్లీది ఏం తగ్గిపోదు.
అది మ్యాటరు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే అది. సో, ఎలా అనిపించింది మీకు 'రణబలి' ఆ సాంగు? ఎగ్జాక్ట్‌గా పెళ్లి అంటే ఇంకేం కావాలి ఆ సాంగు 'వచ్చిందమ్మ వచ్చిందమ్మ' అనే సాంగ్ ఏదైతే ఉందో 'గీత గోవిందంలో' సో, కొంచెం ఆ వైబ్స్ తెప్పించింది. అది కూడా పెళ్లి చేసుకున్నట్టు కలగనే సాంగ్. అండ్ ఇందులో కూడా 'రణబలిలో' కూడా అదే సాంగ్ ఉంది. సో, చాలా అనిపించింది. అండ్ అంటే పెళ్లి గురించి మాట్లాడదాం ప్రతి ఒక్కరు వీడియో చేస్తున్నారు. ఒక వీడియో చేస్తే అయిపోతది అని అనుకున్నా గానీ, ఎందుకు మనకు పర్సనల్ లైఫ్ ప్రతిదీ గెలకడం ఎందుకు? అందరూ ఎట్లా చేస్తారు? ప్రతిదీ డిస్కషన్ చేయడం ఎందుకు అనుకున్నా గానీ, సో, ఇప్పుడు ఒక మంచి విషయం అంటే చేస్తున్నానని తెలిసిన తర్వాత అండ్ వీళ్ళు పీఎంని కూడా కలిసిర్రు. అండ్ మిగిలిన పెద్ద పెద్ద వాళ్ళని కూడా కలవడం జరిగింది. సో, ఆహ్, వీళ్ళ సింప్లిసిటీ గాని అది నచ్చింది నాకు. అంటే ఏదో వాళ్ళు పిలుచుకొని వాళ్ళు ఉండకుండా జస్ట్ ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన, అన్నదానం అనే ఆలోచన అండ్ స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ అనే ఆలోచన. సో, ఇది చాలామంది అనుకోవచ్చు, ఇందులో పెద్ద గొప్పతనం ఏముందిరా, అందరూ చేస్తుర్రు, దీన్ని పెద్ద నువ్వు హైలైట్ చేసి చెప్తున్నావు అంటే, ఆ చిన్న ఆలోచన కూడా రావాలి కదా! హ్మ్. ఆ ఒక్క పూట కూడా సో, ఎంతోమంది ఒక 100 మంది 100 మంది కూడా హ్యాపీగా ఫీల్ అయితారు కదా! ఆ టైంకు ఇప్పుడు మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. గణపతి మన గణపతి నవరాత్రి ఉత్సవాలప్పుడు ఎప్పుడు ఫుడ్ పెడతారా అని హైదరాబాద్‌లో హాస్టలర్స్ వెయిట్ చేస్తా ఉంటారు. ఫుడ్ పెట్టగానే అక్కడ లైను ఫుడ్ అయిపోతది. ఎంత పెద్ద లైన్ కట్టినా కూడా చూసేలోపు అయిపోతది. ఆళ్ళెంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఎంత ఫుడ్ పెట్ ఎంత ఎంత తయారు చేసినా కూడా అట్లా అయిపోతా ఉంటది. టక 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 టక. ఎందుకంటే అంతమంది హాస్టల్‌లో ఉండి జాబ్ చేసేవాళ్ళు, వండుకోకుండా రూమ్‌లలో ఉండేవాళ్ళు. సో, వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటారు. ఒక మంచి ఫుడ్డు గణపతి ఉత్సవాలప్పుడు మంచి ఫుడ్ పెడతారు. అన్నీ ఉంటాయి అందులో. ఇంత స్వీట్ ఏస్తే ఏస్తారు. ఏయకున్నా గానీ ఫుడ్ అయితే బావుంటది కాబట్టి, దేవుని కోసం కాబట్టి మంచిగా చేస్తారు. సో, అది చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తది. చాలామంది తెలవకపోవచ్చు. ఇందులో ఏముంది, అన్నదానం ఎక్కడైనా చేస్తారు కదా అని అనుకోవచ్చు. నార్మల్‌గా చేసేది వేరు, గణపతి ఉత్సవాలకు చేసేది వేరు. ఇప్పుడు ఇట్లా పెళ్ళికి సెపరేట్‌గా చేస్తుర్రంటే ఇది కూడా కొంచెం మంచిగానే ఉండొచ్చు ఫుడ్డు. సో, అది చెప్పాలనుకున్నా. సో, అండ్ మార్చి 1న అంటే ఈరోజే జరగబోతుంది. ఎవరైనా ఆ దగ్గర ప్లేస్‌లో ఉంటే హైదరాబాద్‌లో, సో, నేను చెప్పిన లొకేషన్స్‌లో వెళ్ళి ట్రై చేయండి ఒక పూటైనా. సో, కర్ణాటకలో అన్ని కర్ణాటక, ఉత్తరప్రదేశ్, అస్సాం, గుజరాత్, కర్ణాటక అండ్ ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ స్టేటుల్లో అన్నదానం జరుగుతుంది. బీహార్‌లో కూడా జరుగుతుందని చెప్పిర్రు. బీహార్‌లో ఆహ్, డ్యూ టు ట్రైన్ యాక్సిడెంట్ అయింది కాబట్టి మండే రోజు చేస్తారంట. ఆహ్, స్వీట్ డొనేషన్, స్వీట్ డిస్ట్రిబ్యూషన్. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. సో, కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.